హాయ్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం డీజీ సింక్రోనైజేషన్ గురించి తెలుసుకుందాం. అసలు డీజీ సింక్రోనైజేషన్ అంటే ఏమిటి, ఈ సింక్రోనైజేషన్ ఎందుకు చేస్తారు, డీజీ సింక్రోనైజేషన్ చేయడానికి ఏమేం కండిషన్స్ ఉండాలి. ఫస్ట్, డీజీ సింక్రోనైజేషన్. 2 లేదా అంతకంటే ఎక్కువ డీజిల్ జనరేటర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసి ఆపరేట్ చేయడాన్ని డీజీ సింక్రోనైజేషన్ అంటారు. అంటే డీజీ సింక్రోనైజేషన్లో మనం ఎన్ని జనరేటర్ సెట్స్ని కనెక్ట్ చేస్తామో ఆ జనరేటర్స్ సెట్ అన్నీ ఒక యూనిట్లా ఆపరేట్ అవుతాయి. దీని ద్వారా పవర్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అసలు డీజీ సింక్రోనైజేషన్ ఎందుకు చేయాలి? ఇండస్ట్రియల్ ఆర్ ప్లాంట్లో పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు డీజీని బ్యాకప్ పవర్ లేదా ఎమర్జెన్సీ పవర్గా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్లో 1.5 మెగావాట్ లోడ్ కనెక్ట్ అయి ఉంది అనుకుందాం. ఈ లోడ్ ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుందాం. ఈ ప్లాంట్లో మనకు 3 పవర్ సప్లై యూనిట్స్ ఉన్నాయి. ఒకటి రా పవర్, అంటే స్టేట్ లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ నుంచి డైరెక్ట్గా వచ్చే పవర్. 2 జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2. జనరేటర్ 1 యొక్క కెపాసిటీ 1 మెగావాట్ అండ్ జనరేటర్ 2 యొక్క కెపాసిటీ కూడా 1 మెగావాట్ అనుకుందాం. సో ఈ ప్లాంట్లో మేజర్గా 2 సెక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏ సెక్షన్లో దాని యొక్క లోడు 1 మెగావాట్ అండ్ బి సెక్షన్ యొక్క లోడు 500 కిలోవాట్ అనుకుందాం. సో నార్మల్గా పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2ని ఇండివిజువల్గా ఆపరేట్ చేసాం అనుకుందాం. అప్పుడు జనరేటర్ 1లో ఏ సెక్షన్లో ఉన్న లోడ్ మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది అండ్ జనరేటర్ 2లో ఓన్లీ బి సెక్షన్లో ఉన్న లోడ్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. సో బోత్ డీజీస్ని మనం సింగిల్గా ఆపరేట్ చేయడం వల్ల జనరేటర్ 1లో ఎక్కువ లోడ్ కనెక్ట్ చేయడం వల్ల అది ఓవర్లోడ్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది అండ్ జనరేటర్ 2లో తక్కువ లోడ్ ఉండటం వల్ల అది అండర్ లోడ్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. జనరేటర్ 1లో లోడ్ ఎక్కువ ఉండటం వల్ల దానిలో వోల్టేజ్ డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా ఆ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా జనరేటర్ 1లో హై లోడ్స్ స్విచ్ ఆన్ చేసినప్పుడు పవర్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీని ద్వారా ఎంటైర్ ప్లాంట్ ఆపరేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2లో లోడ్ అనేది ఇంప్రాపర్గా షేర్ చేసుకుంటాయి. సో బస్ కప్లర్ని ఆన్ చేసి జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2ని సింక్రోనైజేషన్ చేసి ప్యారలల్లో ఆపరేట్ చేస్తే అప్పుడు ఆ బస్కి కనెక్ట్ చేసిన టోటల్ లోడ్ 1.5 మెగావాట్ ఈ జనరేటర్ 1 అండ్ జనరేటర్ 2కి ఈక్వల్గా షేర్ అవుతుంది. అంటే జనరేటర్ 1లో 750 కిలోవాట్ అండ్ జనరేటర్ 2లో 750 కిలోవాట్ ఉంటుంది. దీని ద్వారా ఓవరాల్ వోల్టేజ్ డ్రాప్ డిక్రీజ్ అవుతుంది. సో సిస్టమ్ యొక్క స్టెబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ లోడ్ షేరింగ్ ఈక్వల్గా ఉండటం వల్ల పవర్ ఇంటరప్షన్ అనేది ఉండదు. అదేవిధంగా లోడ్ ప్రాపర్. సో డీజీని సింక్రోనైజేషన్ చేయడం ద్వారా మనకు ప్రాపర్ లోడ్ షేరింగ్ ఉంటుంది అండ్ వోల్టేజ్ డ్రాప్ డిక్రీజ్ అయ్యి ఓవరాల్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ పవర్ ఇంటరప్షన్ అనేది ఉండదు అండ్ ఆల్సో ప్రాపర్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. డీజీని సింక్రోనైజేషన్ చేయడానికి ఏం కండిషన్స్ ఉండాలి? డీజీని సింక్రోనైజేషన్లో ఆపరేట్ చేయాలంటే మనం సింక్రోనైజేషన్ చేయాల్సిన డీజీస్ యొక్క వోల్టేజ్ అనేది సేమ్ ఉండాలి అండ్ ఆ డీజీస్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి అండ్ ఆ డీజీస్ యొక్క
ఫేస్ యాంగిల్ అనేది సేమ్ ఉండాలి అండ్ ఆ డీజీస్ యొక్క ఫేస్ సీక్వెన్స్ కూడా సేమ్ ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తేనే మనం ఆ డీజీస్ని సింక్రొనైజేషన్లో ఆపరేట్ చేయగలం.